థ్యాంక్ యూ అక్క. నా వాయిస్ క్లియర్‌గా ఉందా అక్క? ఆ! క్లియర్‌గా ఉంది మోజు. హ్మ్. ఓకే. మొదటగా ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నడిపించిన మాధవి అక్కకి, వాక్యం చదివిన వాసన్నకి వందనాలు. అలాగే పాస్టర్ అన్నకి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు మనకి ఇచ్చిన వాక్య భాగం ఏంటంటే మార్కు సువార్త 10వ అధ్యాయం 29, 30 వాసు అన్న చక్కగా చదివి వినిపించారు. అయితే మన టాపిక్ వచ్చేసి ఇవాళ ఇచ్చిన టాపిక్ సెల్ఫ్ డినయల్ అని. స్వీయ తిరస్కరణ. సో, అసలు ఈ ఇప్పుడు చదవబడిన వాక్య భాగం ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు వారు పేతురు తన శిష్యుడైన పేతురుతో చెప్తున్నట్టుగా మనం గమనిస్తామనమాట. మార్కు సువార్త పైన అంటే మనం పైన మొదటి నుంచి చదువుకుంటూ వస్తే ఇక్కడ అసలు ఏం జరిగింది? ఏ సందర్భంలో యేసయ్య ఈ మాట చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నారని గమనిస్తే 17వ వచనం నుంచి మనం ఒకసారి చూస్తే ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయననడిగాను. యేసు హ్మ్, అప్పుడు యేసయ్య 19వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అన్న ఆజ్ఞలను నీకు నీకు తెలియను గదా! అని ఆయనతో చెప్పాను. అందుకతడు బోధకుడా బాల్యం నుండి ఇవన్నీయు అనుసరించుచునే ఇంటిని అని చెప్పాను. అప్పుడు ఈ మాట ఒకసారి మనం యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీవు నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నీవు వెళ్లి నీకు కలిగినయన్నీ అమ్మి బీదలకిమ్ము. పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం గమనిస్తుందేందంటే ఒక యవ్వనస్తుడు, ధనవంతుడైన యవ్వనస్తుడు వచ్చి యేసుక్రీస్తుని నిత్య జీవం నాకు నేను వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడిగితే ఆయన చెప్పిన మాట. ఆయన 10 ఆజ్ఞలు ఫాలో అవ్వమని, ధర్మశాస్త్రం ఫాలో అవ్వమని చెప్పాడు. అయితే మన మనకి ఈరోజు ఇచ్చిన టాపిక్ సెల్ఫ్ డినయల్ కదా! మనం జనరల్‌గా మన స్వీయ తిరస్కరణ అంటే మనం జనరల్‌గా మనకి అనిపించేదేంటంటే, మనం లోకంలో గాని మనకి వచ్చే బేసిక్ థాట్ ఏంటంటే, ఈ ఈ లోకం ఆశలను అనుసరించకుండా అంటే, మన మన స్వకీయమైన ఆలోచనలు, మన మన తలంపులు, మన ఆశలు, మన శరీరేచ్ఛలు ఇవన్నిటిని పక్కన బెట్టి, దేవుడు దేవుడు చెప్పిన అంటే ఆజ్ఞాపించిన ఆజ్ఞల్ని ఫాలో అవ్వడం. ఇదే అంటే సెల్ఫ్ డినయల్ స్వీయ తిరస్కరణ అని మనం అనుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ మన వాక్యంలో చూస్తే ఇవన్నీ గూడా ఇప్పుడు దేవుడు చెప్పిన మోషే ద్వారా మనకు అనుగ్రహించిన ధర్మశాస్త్రం ఏదైతే పదాజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా ఇతను చిన్నప్పటి నుంచే అన్నీ ఫాలో అవుతున్నట్టుగా క్లియర్‌గా ఇక్కడ అర్థమవుతుందనమాట. అండ్ మరి స్వీయ తిరస్కరణ అంటే ఇంకా ఏదని చెప్పబడుతుందంటే, అసలు స్వీయ తిరస్కరణ అంటే మనల్ని అంటే మనకి నేను, నాది అనే ఏదైనా సరే, మనకు సంబంధించిన ఏదైనా అవ్వచ్చు. అంటే దేవుడికి మనకి అడ్డుగా వచ్చే ఏదైనా గాని, అంటే మన కంఫర్ట్ జోన్ అవ్వచ్చు, మనకి అన్నీ ఉన్నప్పుడు, అంటే మనకి అన్నీ ఉన్నప్పుడు దేవుడిని మనం ఎలా చూస్తున్నాం? దేవుడికి మనం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామా లేదా? అనేది మనం గమనించాలన్నమాట. అయితే ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో ఒ ఒక క్యారెక్టర్ అయితే మనకు కనపడింది. ఆ యవ్వనస్తుడు ఎలా ఫాలో అయ్యాడు. చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని ఎలా ఫాలో అయ్యాడు. అయితే స్వీయ తిరస్కరణకొచ్చేసరికి అతను ఎక్కడ నిలబడ్డాడు. దేవుడికి ప్రాధాన్యత ఇవ్వగలిగాడా? ఇవ్వలేకపోయాడా? ఇక్కడ ఈయనకి దేవుడికి మధ్యలో వచ్చింది ఏంటంటే తన ధనము ఇవన్నీ అడ్డొచ్చాయన్నమాట. అయితే మనం ధ్యానించే వాక్యం ఏదైతే ఉందో 29, 30 వచనాలు. నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లెళ్ళనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచివాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్ళను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవనం పొందునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు. అయితే మనం ఈ ఇప్పుడు చదవబడిన వాక్య భాగం
అంటే దీన్ని ఎవరికైనా ఆపాదించొచ్చా? మన మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఎంతోమంది మన విశ్వాస వీరులు ఉన్నారనమాట. అయితే వాళ్ళందరిలో దీనికి యాప్ట్‌గా మనకి దీన్ని కరెక్ట్‌గా ఆపాదించగలిగే వాళ్ళెవరన్నా ఉన్నారంటే మనకి మొదటగా మనకి గుర్తొచ్చేది ఎవరంటే అబ్రహాం గారు గుర్తొస్తారనమాట. అబ్రహాముని దేవుడు అబ్రహాంకి దేవుడిచ్చిన ప్రాధాన్యత అంటే, ఈ దేవుడు అతన్ని ఎంతగా ప్రేమించాడు అనేది మనం క్లియర్‌గా చూస్తాం బైబిల్‌లో. అతను అబ్రహాముని దేవుడు నా స్నేహితుడని సంబోధించినట్టుగా గూడా మనం జూస్తాం. అలాగే అబ్రహాంని విశ్వాసులకు తండ్రిగా గూడా పిలుస్తాం అన్నమాట. అయితే మనం అబ్రహాం జీవితాన్ని గనక మనం ఒకసారి గమనిస్తే, ఈ వాక్య భాగంలో చెప్పినవన్నీ ఆయన జీవితంలో అనుభవించినవని మనం గమనించొచ్చనమాట. ఆయన ఆదికాండం 12 అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఒక్ అతన్ని ఆదికాండం 12 అధ్యాయం 1 వచనంలో ఏమనుందంటే, యెహోవా నీవు లేచి నీ దేశం నుండియు, నీ బంధువుల యొద్ద నుండియు, నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి, నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు అని సెలవిచ్చాడు. అంటే ఇక్కడ మనం మనకు చదవబడిన వాక్య భాగంలో గూడా తల్లిదండ్రులను, పిల్లలను, అన్నదమ్ములను, నీ భూములను అన్నిటిని వదిలేసి నా కోసం పోగొట్టుకున్న వాళ్ళకి దేవుడు ఏమిస్తానంటున్నాడు? అంటే పేతురు గారు అడుగుతారనమాట. ఇవన్నీ గూడా నేను చేశాను గదా! మేము చేశాము. అంటే 28వ వచనం చూస్తే పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. అప్పుడు యేసు ఈ మాట చెప్తున్నాడనమాట. అంటే ఆయన నిమిత్తం చేసిన వారికి ఆయన ఎలా ఎలా చేస్తాడు అని. అబ్రహాము విషయంలో మనం గమనిస్తే ఆయన జీవితంలో మొదటిగా దేవుడు ఆయన ఆ దేశంలో నుంచి తన తల్లిదండ్రుల దగ్గర నుంచి, పిల్లల దగ్గర ఆయన బంధువుల దగ్గర నుంచి కూడా మనల్ని పిలవడం మనం చూస్తామనమాట. అయితే ఆయన జీవితం అంతా మనకు తెలిసిన విషయమే. తర్వాత దేవుడు అతన్ని ఎలా పరీక్షించాడు, ఎంతగా పరీక్షించాడు అని. అయితే దేవుడు అతన్ని దేవుడు అబ్రాహాంని ఆశీర్వదించినప్పుడు ఆయన్ని ఎన్నో ఎన్నో రకమైన పరీక్షల గుండా తీసుకెళ్ళాడనమాట. అయితే కనాన్ దేశానికి నడిపించినప్పుడు దేవుడు అబ్రాహాముని ఎంతగానో ఆశీర్వదించాడు. అయితే అబ్రాహాముకి ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో ఉన్న యవ్వనస్తుడికి, అబ్రాహాముకి ఉన్న వ్యత్యాసం మనం గమనించాలి. అయితే అబ్రాహాము ఈ మొదటగా ఈ యవ్వనస్తుడేంటంటే, తనకున్న కంఫర్ట్ జోన్‌ని వదిలిపెట్టలేకపోయాడు మనం గమనిస్తే. అతనికున్న ఆస్తి అవ్వచ్చు, ఆయనకున్న ఐశ్వర్యం అవ్వచ్చు, ఏదైనా దాన్ని వదిలిపెట్టలేకపోయాడనమాట. కానీ అబ్రహాం విషయంలో జూస్తే, ఆయన ఆయన తన సొంత బంధువుల్ని, అక్కచెల్లెల్ని అందరిని వదిలిపెట్టి దేవుడిని నమ్మి, అంటే మనం ఇక్కడ మెయిన్‌గా గమనించాల్సిందేందంటే, అబ్రహాంలో మనం మనం గమనించేది ఆయన దేవుడిని ఎంతగా నమ్మాడు. దేవుడి మాటని ఎంతగా పట్టుకున్నాడు. అసలు అంటే ఆయన ఎక్కడికెళ్తున్నాడో తెలీదు. దేవుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలీదు. అయితే దేవుడు ఒక మాటైతే ఇచ్చాడు. నిన్ను ఆశీర్వదిస్తాను. నీకు నీ జనాన్ని నిన్ను గొప్ప జనంగా మారుస్తాననైతే మాటిచ్చాడనమాట. ఇక్కడ గూడా మనం జూడొచ్చు. అంటే మనం దేవుడిస్తున్న మాట, అబ్రహాం ఎలా ఆయన మాట విన్నాడు అనేది మనం గమనించొచ్చు. అలాగే ఇన్ ద కాంట్రీ ఈ యవనస్తుడు ఎలా తన స్వకీయ ఆశలను విడిచిపెట్టుకోకుండా ఉన్నాడో మనం గమనించండి. అంటే రెండోదిగా ఇంకోటేంటంటే, మనకన్నీ ఉన్నప్పుడు, ఇప్పుడు అబ్రాహాముకి అక్కడ అన్నీ ఉన్నాయి. ఆహ్, అతని బంధువులున్నారు. ఆయనకి మ్యారేజ్ అయింది అప్పటికే. ఆయన ఒక కుటుంబంగా ఉన్నాడు. అయితే పిల్లలు అప్పటికి లేరు గానీ అవన్నీ గూడా ఉన్నా గాని దేవుడికి ఎంత విలువిచ్చాడు. అంటే మనం అన్నీ ఉన్నప్పుడు దేవుడిని స్తుతించేవారుగా ఉన్నామా? లేదా ఏమి లేకపోయినా గాని దేవుడిని దేవుడు దేవుడొక్కడుంటే చాలు నాకు. అంటే మనకున్న పరిస్థితులు ఏవైనా గాని దేవుడిని స్తుతించేవారుగా ఉన్నామా లేదా అని మనం
మనల్ని మనం ప్రశ్నించుకునే వాళ్ళంగా ఉండాలి. ఇక్కడ ఈ యవ్వనస్తుడొచ్చేసరికి అతనికి ఉన్న వాటినే అన్ అన్నిటి మీదే అతను ఆశ పెట్టుకున్నాడు. వాటికి ప్రాధాన్యత ఇచ్చాడు గానీ, దేవుడికి ప్రాధాన్యత ఇవ్వలేకపోయాడని మనం గమనించొచ్చనమాట. అలాగే ఇంకొకటేంటంటే, అబ్రహాముకి తర్వాత దేవుడు ఆశీర్వదించినప్పుడు ఒకరోజు మనం గమనిస్తాం. దేవుడితో చల్లపోటొచ్చి మాట్లాడుతున్నప్పుడు, దేవుడు అబ్రహాం దేవుడితోనే మాట, "నన్ను ఇంతగా ఆశీర్వదించావు దేవా! నువ్వు ఇంత ఆస్తినిచ్చావు, ఐశ్వర్యాన్నిచ్చావు. కానీ నేను ఈ ఇంత ఆస్తి ఉన్నా గాని నాకు కుమారుడు లేదు గదా!" అని బాధపడతా ఉంటాడు. అప్పుడు దేవుడన్నమాట, "నీకు నిశ్చయంగా నేను నీకు కుమారుడిని అనుగ్రహిస్తాను" అని అతనికి కుమారుడిని అనుగ్రహించాడు. అంటే అబ్రహాము విషయంకొచ్చేసరికి అబ్రహాము తనకున్న ఆస్తి, తన అంతస్తు, తనకున్న స్థితిగతులన్నిటికంటే గూడా ఆయనకి ఎ ఎక్కువ ఏంటంటే ఆయనకి సంతానం లేదనే బాధ, చింత అనేది ఆయనకి ఎంతగానో ఉంది. అంటే అంటే అతను ఎంతగానో దాని గురించి వెయిట్ జేస్తున్నాడు. ప్రార్థన జేస్తూ ఉన్నాడు. అది దేవుడు ఓవర్ టైమ్ ఆయనకి ఇచ్చాడు గూడా. ఇస్సాకుని వాగ్దానం జేశాడు. వాగ్దాన పుత్రుడిగా ఇచ్చాడు. అయితే ఇచ్చిన దేవుడు మళ్ళా ఏం జేశాడంటే, మనకు తెలిసిన విషయమే. అతనికి పరీక్ష పెట్టాడు. దేవ్ ఆయనకి కుమారుడుగా అనుగ్రహించిన ఇస్సాకుని బలిగా ఇవ్వమని అడుగుతాడు దేవుడు. అప్పుడు అబ్రహాము ఏమాత్రం వెనుకదీయలేదు. అంటే యెహోవా ఈరే ఆయనే చూసుకుంటాడు అని, నాకు కుమారుని అనుగ్రహించింది దేవుడే. ఒకవేళ అది తీసేస్తే మళ్ళీ ఆయన ఈ కుమారుడిని తీసుకుంటే ఇంకో కుమారుడిని ఇవ్వడానికైనా సమర్థుడే. ఇవ్వకపోయినా గాని నాకు సంతోషమే అని ఆహ్, ఆ మనస్తత్వం అంటే ఆయనకి కావాలి అని ఎంతగానో ఎన్నో ఏళ్ళు అంటే 70 ఏళ్ళప్పుడు పిలుస్తాడు. ఆయనకి 100 ఏళ్ల వయసులో కుమారుడు కుమారుడిని అనుగ్రహిస్తాడనమాట. అంటే అంత అంత లాంగ్ పీరియడ్ తర్వాత గూడా దేవుడు ఆయనకి ఆ ఇచ్చిన ఇచ్చిన దేవుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు గానీ, అతను దేనికోసమైతే ప్రార్థించాడో, అతని జీవితంలో ఏదైతే లోటుగా ఉందో, దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. సో, దాన్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. "నువ్వు నీకొక్కగానొక్క కుమారుడిని నాకు ఇవ్వడానికి వెనుతిరగలేదు గాబట్టి, నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను గొప్ప జనంగా జేస్తాను" అని మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. అక్కడ అబ్రహాముకి దేవుడు తెలియజేశాడనమాట. అంటే మనం మూడోదిగా మనం మనం ఉన్న మనకి ఉన్నవన్నీ దేవుడే ఇచ్చాడు అని మనం గ్రహించగలిగే స్థితిలో ఉన్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మొదటగా మన 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 కంఫర్ట్ జోన్ అంటే మనకున్న స్థితిగతుల్ని ఎక్కువ ప్రేమిస్తున్నామా దేవుని కంటే అనేది మొదటగా మనం ప్రశ్నించుకోవాలి. రెండోదిగా మనకు అన్నీ ఉన్నప్పుడు ఎలా ఉన్నాం? దేవుని ముందు ఎలా ఉంటున్నాం? ఏమీ లేనప్పుడు అందరూ ప్రార్థిస్తారు. మనం అవసరతలో ఉన్నప్పుడు మనకి గుర్తొచ్చేదే దేవుడు. కానీ అన్నీ ఉన్నప్పుడు ఇక్కడ ఈ యవనస్తుడికి అన్నీ ఉన్నాయి. అతను ఆజ్ఞలు ఫాలో అవుతున్నాడు. ఐశ్వర్యం ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ అన్నీ ఉన్నప్పుడు అతడు దేవుడి ముందు నిలబడలేకపోయాడు. వాటన్నిటికంటే దేవుడికి ప్రాధాన్యత ఇవ్వలేకపోయాడు. అంటే మనల్ని మనం గూడా ప్రశ్నించుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నాం? మనకు అన్నీ ఉన్నప్పుడు దేవుడిని స్తుతిస్తున్నామా? లేదా అవసరాల కోసమే దేవుడి ముందు ఉంటున్నామా? అని రెండోదిగా. మూడోదిగా మనం మనకున్నవన్నీ దేవుడు ఇచ్చినవే అని గ్రహిస్తున్నామా లేదా? ఇక్కడ అబ్రహాము ఆయనకిచ్చిన సంతానం దేవుడే ఇచ్చాడని గ్రహించగలిగాడు. అలాగే ఈ ఈ యవనస్తుడు చూస్తే మనకి అతడు అతడు ఆ ధనం నాది అనే మెంటాలిటీలోనే ఉన్నాడు తప్ప, ఆ ధనం అతనికి దేవుడు అనుగ్రహిస్తేనే వచ్చిందని. ఇంకోటి కూడా చెప్తున్నాడు మనకి అక్కడ ముందు ఆ వచనంలో ముందు చదివితే నీకు ఇక్కడ ఈ ధనం అంతా అమ్మి నీకున్నదంతా అమ్మి పేదలకివ్వు. పరలోకంలో నీకు ధనం ఇస్తానని చెప్తున్నాడు. ఆహ్, ఇక్కడ ఒక సిమిలారిటీ కూడా మనం చూడొచ్చు. అంటే అబ్రహాముకి గూడా సిమిలర్‌గా ఆయనకున్నవన్నీ వదిలేయమన్నాడక్కడ. దేవుడు అంటే అతనికున్న అన్నదమ్ములనవ్వచ్చు, బంధువులనవ్వచ్చు, ఆయనకున్న భూములనవ్వచ్చు, ఆయనకున్న వ్యాపారాలను అవన్నీ వదిలేసి నేను చెప్పే స్థలానికి రా అని అక్కడ అక్కడ అబ్రహాం విషయంలో గూడా మనం కొంచెం సిమిలారిటీ చూస్తున్నాం. కానీ ఆ పరీక్షలో అబ్రహాము పాసయ్యాడు. ఈయన ఇక్కడ ఫెయిలయ్యాడనమాట. అయితే నాలుగవదిగా మనం దేవుని హృదయాన్ని అర్థం చేసుకుంటున్నామా లేదా? అంటే ఇప్పుడు అబ్రహాముకి
దేవుడికి అబ్రాహాముకి ఇస్సాకుని సంతానంగా ఇవ్వాలని ఆయన ద్వారా అందరిని ఆయన ఆయన ద్వారా ఆయన సంతానాన్ని ఆశీర్వదించాలనే హృదయమే ఉంది దేవుడికి. అయితే ఇక్కడ మనం ఈ ఈ వచనాలు ఏదైతే ఉన్నాయో మన అన్నదమ్ముల్ని, నీళ్ళని, అక్క చెల్లెల్ని ఇవన్నీ నా కోసం విడిచిపెడితే మీరు ఇంతకంటే 100 రెట్లు, 100 రెట్లు మీకు అనుగ్రహిస్తాను అనే మాటని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? అంటే దేవుని హృదయం మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేది మనం గమనించుకోవాలనమాట. దేవుడు ఐశ్వర్యానికి గాని, మన ఆశీర్వాదాలకు కానీ ఎగైనెస్ట్ కాదు గానీ, మన ఆశీర్వాదాలకి అంటే మనకుండే మనకు ప్లెజర్స్ ఏవైనా గానీ, మనకు దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాల కంటే మనం దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తున్నామా అనేది మనం జూస్తాం. దేవుడు ఈ 4 కూడా మనలో చూస్తాడనమాట. అలాగే మనం యేసుక్రీస్తు విషయంలో గూడా మనం జూస్తే ఆయన తన ఇక ఇది యేసుక్రీస్తనేది ఇంక మనం పరాకాష్ఠలోకెళ్ళిపోద్దనమాట. ఆయన తన పరలోకాన్ని విడిచిపెట్టి మన కోసం మొదటగా ఆయన త్యాగం జేసి ఆయనకున్న ఆహ్, ఆ మహిమను వదిలి మన కోసం వచ్చాడిక్కడికి. మనం ఆయన ఎన్నో సార్లు మనం గమనిస్తామండి. ఈ వాక్యంలో మనం ఏవైతే చదివామో అవన్నీ గూడా దేవుడు తిరస్కరించి మన కోసం వచ్చి, మన కోసం ప్రాణత్యాగం జేశాడు. ఆయన ఇన్ మనం మత్తయి సువార్త 8:20లో చదివితే నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళున్నాయి గానీ, మనుష్య కుమారుడికి తల వాల్చుటకైనను చోటు లేదని స్టేట్‌మెంట్ ఇస్తున్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఆయన్ని ఎంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు ఈ విషయంలో అనేది మనం గమనించొచ్చు. అలాగే ఆహ్, మార్కు సువార్తల్లో గూడా మనం గమనిస్తే ఆయన ఒక సమయంలో ఆయన తల్లి ఆయన సహోదరులు ఆయన దగ్గరకొచ్చినప్పుడు మనం గమనిస్తాం. ఆయన శిష్యులు ఇదిగో నీ తల్లి, నీ తండ్రి నీ తల్లి, నీ సహోదరులు వచ్చారంటే, ఎవరు నా సహోదరులు? వీళ్ళు నా సహోదరులు కాదు. దేవుని చిత్తం చేస్తున్న వీళ్ళే నా సహోదరులు, నా నా తల్లిదండ్రులు అని గూడా చెప్తాడనమాట. అయితే ఇన్ కంక్లూజన్ మనం ఈరోజు మనల్ని ప్రశ్నించుకోవాల్సినవేంటంటే, మన మన ముందు ఇద్దరున్నారు. ఈ యవ్వనస్తుడున్నాడు. అలాగే అబ్రహాం గూడా ఉన్నాడు. అబ్రహాం ఏ విధంగా అయితే తన ఆహ్, మన నేను మనం ఇప్పటి వరకు ధ్యానించినట్టుగా ఈ 4 మనకున్నాయి. అబ్రహాంలా ఉంటున్నామా మనం? లేకపోతే ఈ యవ్వనస్తుడిలా ఉంటున్నామా? మన కంఫర్ట్ జోన్‌ని మనం వదలగలుగుతున్నామా దేవుడి కోసం? మనకి ఏదైనా అవ్వచ్చు మన అవసరాలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏ ఏదో ఒకటి లోటు ఉంటూనే ఉంటుంది. దానికోసం మనం ప్రతిరోజు ప్రార్థన చేసే విషయాలు ఎన్నైనా ఉంటాయి. ఒకటనే కాదు, ఎన్నైనా ఉండొచ్చు. అది జాబ్ అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు, ఇంకొకటవ్వచ్చు. ఏమైనా గాని. వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామో, మనం దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఒకవేళ మనం ఏదైతే దేని గురించి అయితే ప్రార్థిస్తున్నామో, అది దేవుడు మనల్ని వదులుకోమనే పరిస్థితొస్తే, మనం దానికి ప్రాధాన్యత ఇస్తామా? లేకపోతే దేవునికి ప్రాధాన్యత ఇస్తామా? అని మొదటగా మనం ప్రశ్నించుకోవాలి. రెండవదిగా మనకు అన్నీ ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం దేవుని ముందు? దేవుని స్తుతించేవారుగా ఉన్నామా? దేవుడికి మొదట ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉన్నామా? లేకపోతే అవసరం కోసమే దేవుడి ముందు ఉంటున్నామా? అనేది రెండోదిగా మనం ప్రశ్నించుకోవాలి. మూడోది మనకున్నవన్నీ దేవుడు అనుగ్రహించే ఇచ్చినవే. దేవుడు ఇచ్చినవి తప్ప మనకి ఏమి లేవు. అంటే మన మన సొంతగా మనంతట మనం సంపాదించుకున్నది ఏమీ లేవు అనే గ్రహింపు మనకుందా లేదా? మూడవదిగా. నాలుగవది దేవుని హృదయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకుంటున్నామా లేదా? ఈ 4 ప్రశ్నలు మనల్ని మనమే పరీక్షించుకొని ఆహ్, జీవితంలో ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాం. ఈ ఒక చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, నీకే వందనాలు, స్తోత్రములు నాయన. ఇంతవరకు ప్రభువా మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా మీరు మా ముందు పెట్టిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. ఆ రోజు ఆ యవ్వనస్తుడు ఎలాగైతే ప్రభువా నిన్ను నిన్ను కాదని ప్రభువా ఆయనకున్న స్థితిగతులను
పెంచుకొని ప్రభువా నీకు దూరం అయ్యి ఉన్నట్లుగా మేము చూస్తూ ఉన్నాం ప్రభా. మా మాలో మేము గూడా ఆ స్థితిలో ఉన్నామా అని మమ్మల్ని మేము ప్రశ్నించుకొని ప్రభువా, నీ ముందు నిలబడేవారుగా ప్రభువా, నిన్ను సంతోషపెట్టేవాళ్ళుగా, నీ హృదయం పూర్తిగా ఎరిగి ప్రభువా, అవసరాల కోసమో లేకపోతే మా మా స్థితిగతులను బట్టో నిన్ను స్తుతించే వాళ్ళని కాకుండా నిన్నుగా ప్రేమించేవారుగా, నిన్నుగా స్తుతించేవాళ్ళుగా, నీకు మొదటి ప్రాధాన్యత ఇచ్చే జీవితం లాగా అబ్రహాం లాగా ప్రభువా, నిన్ను పోలి మేము నడుచుకోవటానికి ఈ లోకంలో మాకు సహాయం చేయండి అయ్యా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రభువా, మీరు మా నుంచి ఆశిస్తుంది ఇదే. నీకు ప్రాధాన్యత ఇవ్వాలి. నీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత నీకు ఇవ్వాలి. మా స్వయం అనేది, మా స్వచిత్తం అనేది చనిపోవాలి ప్రభువా. అట్టి రీతిగా మేమందరం బ్రతుకులాగున ఈ వాక్యం ద్వారా మాకు సహాయం చేయండి. విన్న వాక్యాన్ని బట్టి మేము ప్రభువా ఇది మా మనసులో ఉంచుకొని ఫాలో అవ్వడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.